హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎండు చేపల కర్రీ అయితే చేసేసాను. నా స్టైల్లో ఎలా చేశానో చూపిస్తాను. ఫస్ట్ ఆనియన్స్ అయితే నేను బ్రౌన్ కలర్లో వేయించుకున్నాను. ఇంకా తర్వాత అందులో టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసుకున్నాను. టమాటాలు కూడా బాగా మగ్గిన తర్వాత కారం, పసుపు, సాల్ట్ వేసుకొని ఆయిల్ పైకి వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఇంకా అంతే ఫ్రెండ్స్, ఇందులో వాటర్ వేసేసాను. వాటర్ వేసిన తర్వాత మా ఇంట్లో కొత్తిమీర లేదు కాబట్టి టయానికి ఇంకా కరివేపాకు అయితే నేను అడ్జస్ట్ చేసేసాను. సో ఇలా పెట్టిన తర్వాత కాస్త దగ్గరకు వచ్చేంత వరకు అయితే మనం కలుపుకోవాలి. ఇంకా ఈలోపు ఏంటంటే ఎండు చేపలని నేను క్లీన్ చేసేసుకొని ఈ విధంగా అయితే వేయించేసుకున్నాను. ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇంకా టమాటా కర్రీలో అయితే వేసేసుకుంటున్నాను. ఇంతే ఫ్రెండ్స్, చాలా సింపుల్. ఇలా వేయించుకోవడం వల్ల ఎండు చేపలు అనేవి ఇరగకుండా ఉంటాయి. ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది తినేటప్పుడు. సో సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు. వాటర్ మొత్తం ఇంకిపోయి ఆయిల్ పైకి వచ్చేంత వరకు అయితే పెట్టుకోవాలి. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు. ఎప్పుడైనా అన్నం తినబుద్ధి కానప్పుడు ఇలా వండుకొని తింటే కడుపు నిండుగా తినొచ్చు అనమాట. చాలా బాగుంటుంది. సో నా స్టైల్లో అయితే ఈ చేపల కర్రీ అయితే ప్రిపేర్ చేసేసాను. మీకు నచ్చిందా లేదా నాకు కామెంట్ చేయండి. మీ స్టైల్ ఎలా వండుతారు అనేది కూడా నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.